బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఎందుకు గతంలో ఒకసారి ఎంఆర్పిఎస్లో కూడా పనిచేశారు. ఆ సంస్థ ఎంఆర్పిఎస్ నుంచి మన సంఘర్షణ పార్టీ అనేది వచ్చి దాంట్లో పోటీ చేసి మధ్యలో తప్పుకోవాల్సి వచ్చిందంటారు. అసలు మందకృష్ణ మాదిగ గారు కూడా మీరు నడిచారు కదా గతంలో. మందకృష్ణ మాదిగ గారితో మేము పని చేసాం. అంటే స్టార్టింగ్ మేము వచ్చి దళిత ఉద్యమంలో వచ్చాము. ఫస్ట్ ఫేజ్ వర్గీకరణ క్లాసిఫికేషన్ ఉద్యమంలో మేము వెళ్ళలే. మేము అప్పుడు గ్రహించింది ఏమంటే, మేము విప్లవ నేపథ్యం ఉండి దళిత ఉద్యమాల్లోకి వచ్చిన చాలామంది మేము ఆలోచించడము, ఇది ఒకే స్వకులంలో విభజనని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ సమస్య కుల సమస్యని ఇంకా జటిలం చేస్తుంది ఈ వర్గీకరణ సమస్య. కాబట్టి దీంట్లోకి అందరూ వెళ్ళి దీన్ని మోయడం వల్ల మళ్ళీ ఏదైతే అంబేద్కర్ అనుకున్న కుల నిర్మూలన మార్గం నుంచి మనము కులాన్ని జటిలం చేసేటటువంటి మార్గం వైపు వెళ్ళిపోతామేమో అనేటటువంటి భయం అనేది మాకు ఉంది. మేము ఎవ్వరు కూడా క్లాసిఫికేషన్ ఉద్యమంలోకి వెళ్ళాల. అయితే త్వరగా పరిష్కారం అయిపోవాలని కోరుకున్నాము. ఎందుకంటే దాని తాలూకు ప్రభావము ప్రజల్లో చాలా తీవ్రంగా మాలమాదిగల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తూ ఉంది. ఎక్కడో కృష్ణమాదిగ ఉంటాడు, ఎక్కడో పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటారు, ఎక్కడో చర్చలు దొరుకుతాయి. కానీ దాని తాలూకు విష బీజాలు గ్రామాల్లో మాలమాదిగల్ని విభజిస్తూ ఉన్నాయి. అప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళు, అప్పటిదాకా ఒక పండగలో ఇద్దరు కలిసి ఒకడు కొమ్ము ఊదితే ఒకడు డప్పు కొట్టి భాగమైన వాళ్ళు ఒక వేడుకలో ఇప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఐక్యంగా ఉండి పోరాడితేనే మన సమస్యలు తీరడం లేదు. మనం ఇట్లా విడిపోయి పోరాడితే మనము ఇబ్బందులు పడతాం. కాబట్టి ఇది బయట నుంచి మనం సపోర్ట్ చేసైనా సరే త్వరగా పరిష్కారం అయ్యేదిగా చేద్దామనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చాం మేమందరం. ఆ సందర్భంలోనే క్లాసిఫికేషన్ జరిగిపోయింది. 2000 సంవత్సరం 99 లాస్ట్లో వర్గీకరణ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు, నేను ఈ ఉద్యమాన్ని ఇంకా క్లోజ్ చేస్తూ ఉన్నాను, నేను రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను, మహాజన సంఘర్షణ సమితి పేరుతోటి ఒక రాజకీయ ఉద్యమాన్ని తీసుకొస్తా ఉన్నాను. రాజకీయ కాంక్ష ఉన్నవాళ్ళు, అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార మార్గంలో నడవాలనుకుంటున్నటువంటి యువకులు, నాయకులందరూ కూడా మీరు ఈ ఉద్యమంలోకి రండి అని పిలుపునిచ్చినప్పుడు మేము మహాజన సంఘర్షణ సమితిలోకి వెళ్ళాము. వెళ్ళి నేను అప్పుడు ఈ జిల్లాకు అధ్యక్షునిగా కూడా అయ్యాను. నేను అయిన తర్వాత చాలా బాగా మేము అన్ని కులాలని, నాట్ ఓన్లీ దళిత్స్, మా వెనక ఒక పెద్ద లాబియింగ్ బ్యూరోక్రాట్స్ ఉండేవాళ్ళు. బాంసెప్కి ఎట్లా బీఎస్పీకి బాంసెప్ ఉంటుందో అట్లా ఒక పెద్ద బ్యూరోక్రాట్ వర్గమే ఒకటి ఉండేది. ఇంత స్ట్రక్చర్ డెవలప్ చేశాం మేము మహాజన సంఘర్షణ సమితికి. 2004 ఎన్నికలు సమీపించాయి. ఈ 4 ఏళ్ళు చాలా కష్టపడి పనిచేసాం. ఇంకా అందరు కూడా అసలు ఎంత ఉత్సాహం అంటే, మేము ఇంకా రాజ్యాధికారం సంపాదించేస్తూ ఉన్నాము అనేటటువంటి అంత ఉత్సాహం అన్నమాట. కాంశీరాం గురించి చదివి కొన్ని మేము, ఆయన మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గెలిపించినప్పుడు చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు, చిన్న చిన్న కులాల వాళ్ళు పెట్టెల్లో బట్టలు పెట్టుకొని ఎత్తుకొని పోయారంట. అంటే వాళ్ళకు వెళ్ళడానికి కారు కూడా లేదు. అంత పేదవాళ్ళు, అప్పటి వరకు అసెంబ్లీ మొగం కూడా చూడని వాళ్ళు అసెంబ్లీలకు వెళ్ళారు, ఇట్లా వెళ్ళారు అనేటటువంటి ఒక ఆ పద్ధతిని కాశీరాం పుస్తకాల్లో చదివాం. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉంది. మందకృష్ణ మాదిగ ఒక పెద్ద పెను విప్లవాన్ని తీసుకురాబోతూ ఉన్నాడని ఆశించి అసలు 4 ఏళ్ళు మేము కుటుంబాలను వదిలేసామన్న. ఎంతగా వదిలేసినామంటే, మా పిల్లలు, నా కొడుకు చిన్నోడు, నా కూతురు పెద్దది. కూతురుకు నేను గుర్తుంటాను, నా కొడుకు నేను సుమారు వాడికి మదనపల్లికి వచ్చేంత వరకు నేను తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడో రాత్రిలో పోతే నెలకో 2 నెలలకో అట్లా తెల్లారి వాడు లేకనే నేను వచ్చేసి ఉంటాను. కాబట్టి అసలు మా కనెక్షన్ ఇప్పటికి లేదు. నాకు నా కొడుక్కి మధ్య బాండింగ్ సరిగ్గా ఉండదు, ఎందుకంటే వాడు నాతో ఎప్పుడు లేడు. సో అంత అవిశ్రాంతంగా మేము ఇల్లు వాకిలి భార్య బిడ్డల్ని వదిలేసి 4 ఏళ్ళు రాజకీయ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే 2004 ఎన్నికలు సమీపించాయి. 6 లక్షల మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ పెట్టాం.
అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అవాక్కైనాయి, అసలు అయోమయంలో పడినాయి. అట్లాంటి సందర్భంలో మాకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి అలయన్స్ పంపించాడు, 26 సీట్లు ఇస్తామన్నారు. టీడీపీ నుంచి మోతుపల్లి నరసింహులు గారు వచ్చారు అలయన్స్ మాట్లాడడానికి. కాంగ్రెస్ నుంచి మారప్ప గారు వచ్చారు, మూలింటి మారప్ప గారు, మన ఎక్స్ మినిస్టరు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మా ఆఫీసు, ఆ కాన్ఫరెన్స్ హాల్లో 2 days మేము వర్క్షాప్ జరుపుతున్నాం దీని మీదనే. ఆఫ్టర్ మీటింగ్, నిజాం కాలేజ్ మీటింగ్, కంటిన్యూస్గా 2 days మీటింగ్, మా కోర్ కమిటీ మీటింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి, అలయన్స్లకు రమ్మంటా ఉన్నారు. ఒకవైపు ఒక టీం వచ్చింది, కాన్స్టిట్యూషన్ స్పాన్సర్స్ వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, ముస్లిం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆంధ్రాలో ఎలక్షన్స్కి ఎక్స్పెండిచర్ పెట్టడానికి మా మీద, మహాజన సంఘర్షణ సమితి మీద వాళ్ళు ముందుకు వచ్చారు. మన మందకృష్ణ మాదిగ గారికి ఒక హెలికాప్టర్ బుక్ చేసి రిసిప్ట్ ఇచ్చారు మీటింగ్లో తిరగడానికి. మందకృష్ణ మాదిగ కూడా చాలా అద్భుతంగా మీటింగ్లో ప్రకటించారు, నేను బట్టలు ఉతికే వాళ్ళని, చెట్లెక్కే గౌడన్నలని, బుడగజంగాలని, మాలోళ్ళని, మాదిగోళ్ళని అందరినీ తీసుకొని హెలికాప్టర్లో ఎక్కించుకొని తిరుగుతాను అని చెప్పి మాట్లాడాడు. అప్పటి వరకు విమానం మొగం చూడడం వల్లని చాలా ఆనందపడ్డాం. చాలా మార్పు, విప్లవాత్మకమైన మార్పు వస్తుందని అనుకున్నాం. అయితే 200 నియోజకవర్గాల్లో సీరియస్గా కంటెస్ట్ చేద్దామని లిస్ట్ అవుట్ చేయమన్నారు. మేమే లిస్ట్ అవుట్ చేసాం. క్యాస్ట్ ఈక్వేషన్స్ చేయమన్నారు, మేమే చేసాం. నేనే ప్రధానంగా రాసేదంతా కూడా నేనే ఉన్నా అక్కడ. 200 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసాం. దాంట్లో 50 నియోజకవర్గాలు మనం గెలవల్ల. ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత ఖర్చు పెడతాయో మనం కూడా అంత ఖర్చు పెట్టాలి. ఆ విధంగా లిస్ట్ అవుట్ చేసాం 50 నియోజకవర్గాలని. ఇంకో 50 నియోజకవర్గాల్లో సీరియస్గా పనిచేస్తాం, ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా అన్నట్లు. ఇంకో 100 నియోజకవర్గాలు పోటీ ఇస్తాం. ఇది మా 3 లేయర్స్గా మేము చేసాం. చాలా అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేసాం. ఏ కులాలను జోడిస్తే ఎక్కడ, కాపులని దళితుల్ని జోడిస్తే ఎక్కడ, కాపుల్ని వాల్మీకుల్ని కలిపితే ఎక్కడ ఇదవుతుంది, లేదా రాయలసీమలో కురబ దళితులు కలిస్తే ఎక్కడ ఇదవుతుంది. ఇట్లా బ్రహ్మాండమైన ఈక్వేషన్స్ చేసాం. ముస్లిమ్స్ దళిత్స్ కలిస్తే ఎక్కడ ఇదవుతుంది, అట్లా ఏ 2 కులాలు 3 కులాలు ఇట్లా కలిపితే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గ బలంగా ఉంటాయి. చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసామన్న. అద్భుతమైన ఇంజనీరింగ్ అది అసలుకి. చేసి ఇంకా అంత ఉత్సాహంతో ఉన్న మాకి అక్కడి నుంచి ఇంకా వెళ్ళి నామినేషన్లు వేయడానికి అక్కడి నుంచి పంపించేశారు. అందరూ గ్రామాలకు వచ్చాం. అందరికీ ముఖ్యమైన వాళ్ళకి మాట్లాడి నామినేషన్లకి సిద్ధం చేసుకున్నాం. నేను కూడా తంబాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేదానికి రెడీ చేసుకున్నా. ఆ రోజుల్లో అంటే మా తంబాలపల్లి నియోజకవర్గం పెత్తందారుల కంచుకోట, మీకు తెలిసే ఉంటుంది. నక్సలైట్ పార్టీనే 2 రాడికల్ పార్టీ 2గా చీలిపోయిందే తంబాలపల్లి నియోజకవర్గం. కూలి సంఘము 2గా చీలిపోయింది. అంటే పెత్తందారుల ప్రభావము అంత ఉంటుంది మా నియోజకవర్గంలో. ఏదో ఒక పార్టీనే ఒక గ్రామంలో ఉంటుంది, రెండో పార్టీ కూడా ఉండదు. అట్లా ఉంటాయి గ్రామాలే. ఆ 2 పార్టీలు తప్ప 3వ పార్టీ ఉండదు. అట్లాంటి సందర్భంలో మేము టీడీపీ ఉండే కాడా కొంతమందిని చీల్చి, కాంగ్రెస్ ఉండే కాడా కొంతమందిని చీల్చి బయటికి తీసుకొని వచ్చి 30 కమాండర్లు పెట్టి ఆ నియోజకవర్గంలో జనాలు 30 కమాండర్లు తీసుకొని మా నామినేషన్లకు వచ్చారండి. అంటే ఒక పెద్ద పెను విప్లవం మాకు అప్పుడు అది. అంటే రెడ్లకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమంగా రావడం వేరు, వర్గీకరణ కోసమో అంబేద్కర్ జయంతి కోసమో రావడం వేరు. ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా, లక్ష్మీదేవమ్మకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ కోసమని బయటికి రావడం అనేది ఒక చాలా పెద్ద విప్లవం. తంబాలపల్లి నియోజకవర్గంలో వచ్చారు జనాలు. అదే రోజు కల్చర్ ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ వేలాది మంది ఆయన ర్యాలీగా వస్తూ ఉన్నాడు. సో ఆయన ర్యాలీగా వచ్చి ఆయన నామినేషన్ వేసి వెనక్కి వచ్చేటప్పుడు మేము నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాం లోపలికి. అప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు ఆ పీడిత వర్గాల ప్రజలు డప్పులు కొట్టుకుంటా, డాన్సులు వేసుకుంటా నా నామినేషన్కు అసలు చూసి నా కళ్ళల్లో కన్నీళ్ళు సుడులు తిరిగి ఉంటాయి. అంత అంటే ఒక కొత్త సందర్భాన్ని, ఒక విప్లవాన్ని చూసాము అక్కడ. చేసి నామినేషన్ వేసేసి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు కానీ మందకృష్ణ మాదిగ గారు ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేటివి మాకు, ఫోన్ చేసి విత్డ్రా చేసుకొని ఇమ్మీడియట్గా
మదిరలో నేను కంటెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చేయండి అన్నారు. ఎందుకు విత్డ్రా చేసుకోమన్నారు? అదే అడిగాను అన్న, ఎగ్జాక్ట్గా అదే పాయింట్ అడిగాను అన్న. ఎందుకు అంటే అడుగుతారు కదా మీడియా వాళ్ళు, అప్పటికే మాకు మీడియానే బలం. అంటే ఇప్పుడులాగా మీడియా ఇట్లా ఇప్పుడు కొంత కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ రోజు కామెంట్ చేయలేము. ఎందుకంటే మీడియా అనేది ప్రజా ఉద్యమాలకి విపరీతమైన బలం. మాలాంటి విప్లవాత్మకమైన ఏదైనా కార్యక్రమాలు చేపట్టినామంటే మీడియా మాకు గైడ్ చేసేవాళ్ళు. అట్లాంటి సందర్భంలో నేను అడిగిన ప్రశ్న కృష్ణమాది గారికి ఒక్కటే ప్రశ్న అడిగాను అన్న. మీడియా వాళ్ళు అడుగుతారు, వాళ్ళు రాశారు అసలు పడమటి నియోజకవర్గాలపై ఎంఎస్ఎస్ కన్ను అని పెద్ద ఆర్టికల్ రాశారు. సో అట్లాంటి పరిస్థితి ఉందన్న మాకు. నేను మీడియాకి ఏం చెప్పాలా అంటే ఆయన చెప్పింది ఏమంటే మనకి కామన్ సింబల్ రాలేదు, కామన్ సింబల్ రాకుండా చేసే పోటీ చేయడం వల్ల వచ్చే ఓట్ల వల్ల ప్రయోజనం లేదు, కాబట్టి మీరు ఇమీడియట్గా వచ్చేయండి, అందరూ కలిసి మదిరకు వచ్చేస్తే మీరందరూ కలిసి ఇక్కడ పనిచేస్తే ఇక్కడ నేను పోటీ చేస్తాను, నేను ఒక్కనన్నా అసెంబ్లీకి వెళ్తాను అని ఆయన చెప్పిన సమాధానం. సరే, సంతృప్తి చెందినా చెందకపోయినా అనివార్యం కాబట్టి ఆ రోజు మేము మదిరకు వెళ్ళిపోయి ఎలక్షన్ 15 రోజులు క్యాంపెయిన్ చేశాం. చాలా బాగా క్యాంపెయిన్ చేశాం గ్రామాల్లో. ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంకా అందరూ కలిసి దాని మీద ఒక రివ్యూ జరిగింది గట్కేసరిలో, వరంగల్ జిల్లా. జరిగిన రివ్యూలో నేను చెప్పాను, నేనే కాదు చాలామంది మిత్రులు చెప్పారు. ఎందుకంటే మాకు 2004 ఎలక్షన్లో నిలబడలేదన్నప్పుడు చాలామంది వెళ్ళిపోయారు. మేము ఉన్న వాళ్ళం కూడా ఆయన మార్చడానికి ఒక ప్రయత్నం చేయాలనుకునే ఉద్దేశంతో 2 days మాకు వర్క్షాప్ జరిగితే దాంట్లో చాలామంది చాలా హేతుబద్ధంగా మాట్లాడి చెప్పారనమాట. అన్న మనం మొన్న చేసిన అది కరెక్ట్ కాదేమో, మనం పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే మనం 200 నియోజకవర్గాలు కాదు, అట్లీస్ట్ 100 నియోజకవర్గాలు నిలబడినా కూడా మనం చాలా ఒక ప్రభావశీలమైన శక్తిగా మనం కనిపించే వాళ్ళము. సో ఇప్పటి నుంచి ఆయన ఇప్పుడే మొన్న కొంత నిర్మాణం జారిపోయింది మనకి. ఇప్పటి నుంచి ఆయన ఉన్న నిర్మాణాన్ని పెట్టుకొని దాన్ని విస్తృతం చేసుకుంటా మనము రాజకీయ ఉద్యమాన్ని నడుపుదాం, రాజకీయ ఉద్యమం ద్వారానే ముందుకెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన ఆ మీటింగ్లో కొంత అసంతృప్తిగానే అంటే మేము చెప్పడాన్ని ఆయన ఫీల్ అయ్యాడు. అయినా మేము దాని మీదనే స్టిక్ అనే మాట్లాడుతూ వచ్చాం. ఈ క్రమంలో క్లాసిఫికేషన్ని కొట్టేశారు. అప్పుడు వర్గీకరణ రద్దు అయిపోయింది. రద్దు అయిపోయిన వెంటనే మళ్ళీ మాకు ఇమీడియట్గా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. కోర్ కమిటీ మీటింగ్లో మళ్ళీ మేమందరూ కూడా మాట్లాడాం, ఎస్ వర్గీకరణ ఉద్యమానికి వెళ్దాం. అయితే ఏదైతే మహాజన సంఘర్షణ సమితి మనం పెట్టామో, మహాజన సంఘర్షణ సమితి టేకప్ చేస్తుంది ఆ ఇష్యూని. మహాజన సంఘర్షణ సమితి అనేటటువంటి ఒక రాజకీయ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమం ద్వారా వర్గీకరణ అడుగుదాం, మనం మళ్ళీ ఎంఆర్పిఎస్ని రివైవ్ చేయకూడదు దాన్ని అని మేము మాట్లాడాము. లేదు ఎంఆర్పిఎస్ తోటే పోతామో, మనము ఎంఎస్ఎస్ని క్లోజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి అని చెప్పి ఆయన సింగిల్ వర్డ్తో డిక్లేర్ చేసేసాడు. చాలామంది అప్పుడు కూడా వెళ్ళిపోయారు, బయట వెళ్ళిపోయారు. సో మేము ఇంకా కొంత ప్రయత్నం చేద్దాము ఆయనతో మార్చుకోవడానికి అని మేము కంటిన్యూ అయ్యాము. మళ్ళీ నేను ఎంఆర్పిఎస్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నా, రాయలసీమ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్నా. చాలా వీరోచితంగా పోరాటం చేశాము మనము. 2004 నుంచి 2009 మధ్య, అంతకుముందు మేము ఏదైతే రాజకీయ ఉద్యమం కోసం కుటుంబాలు వదిలేసామో, ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ కోసమని కుటుంబాలు వదిలేసాం. మళ్ళీ ఈ క్రమంలోనే 2009 ఎలక్షన్స్ వచ్చాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం బాగా జోరు మీదకి తీసుకొచ్చాము. కురుక్షేత్రం అనే ఒక సభ కూడా పెట్టాము హైదరాబాద్లో, చాలా వీరోచితంగా చేసాం. ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్పాము కృష్ణమాది గారికి, అన్న ఇప్పుడు కంటెస్ట్ చేద్దాం, మళ్ళీ మనము కంటెస్ట్ చేద్దాము, ఈసారి వర్గీకరణను కూడా దీంట్లో మేనిఫెస్టోలో పెట్టుకొని వెళ్దాం మనం అని చెప్పి మాట్లాడాము. ఆయన ఓకే అన్నాడు. మళ్ళీ ఎంఎస్ఎస్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాం. సో మళ్ళీ 2009లో ఎంఎస్ఎస్ పేరుతోటి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడానికి అంత సిద్ధం చేసేసి మళ్ళీ ఇంక తిరిగి వెళ్ళాం. నేను కూడా నామినేషన్ ఇస్తాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి నేను ఇన్ఛార్జి. మొత్తం ఇక్కడ నామినేషన్లన్నీ కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకి మనకున్నటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్స్, అప్పుడు అది రాజంపేటతో కలిపితే 3, వీటికన్నిటికి కూడా మనం అప్పుడు వేయాలి. సో అన్నిటికీ క్యాండిడేట్లు రెడీ చేసాము. కొంతమంది నామినేషన్లు వేసేశారు. ఒకరోజు ఇంకా మేము నామినేషన్లు వేయడానికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళే క్రమంలో బంగారుపాలెం దగ్గరకు వెళ్ళినప్పుడు మళ్ళీ మందకృష్ణ మాదిగ గారి నుంచి మాకు ఫోన్ వచ్చింది.
ఫోన్ వస్తే సేమ్ లాస్ట్ 2004లో ఏం చెప్పాడో మళ్ళీ అది చెప్పాడు ఆయన. ఈసారి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన అనివార్యం, ఏం చేసుకోలేక సరే అందరినీ విత్డ్రా చేసుకోమని బంగారుపాలెం నుంచి బ్యాగ్ మదనపల్లికి నేను వచ్చి మదనపల్లికి బ్యాగ్ తెమ్మని నాది పీటీఎం నుంచి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాం. మొత్తం మీద 2009లో కూడా విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి మధిర నియోజకవర్గానికి వెళ్ళాం. అప్పుడే చెప్పినట్లు ముదిగొండ మండలం ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు. ముదిగొండ మండలానికి వెళ్ళి చాలా అది దళితులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు అక్కడ. అసలు నేను నా మండలంలో కొన్ని గ్రామాలకి నేను పర్టికులర్గా ధనియాల గుడియం అని కొన్ని గ్రామాలు ఇన్ఛార్జ్ చేసుకుంటే కనీసం బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా ఒక ఇల్లు కూడా ఆశ్రయం ఇలా మాకు. దళితులే, సేమ్ కమ్యూనిటీ, మాదిగా ఇవ్వాల. అయినా మేము ఆ పక్కన పోయే కాలువలో స్నానం చేసి గుడిలో ఉండి ఆ గ్రామాన్ని మొత్తం కూడా మా పార్టీ వైపుకు తిప్పుకొని ఆ గ్రామంలో మందకృష్ణ మాదిగకు మెజారిటీ వచ్చేటిగా ఆ రెండు పార్టీల కంటే అట్లా వర్క్ చేసాం. అయినా కూడా మందకృష్ణ మాదిగ గారు ఓడిపోయారు. మీరు విత్డ్రా అయిపోయారు అంతే. కానీ కామన్ సింబల్ వచ్చింది. అప్పుడు డౌట్ వచ్చింది. లాస్ట్ టైం కామన్ సింబల్ రాలేదని విత్డ్రా చేసుకోమన్నాడు, లాస్ట్లో కామన్ సింబల్ వచ్చింది. ఈసారి విత్డ్రా చేసుకోమన్నాడు, కామన్ సింబల్ వచ్చింది. సో దీని వెనక ఏదో జరుగుతుంది. ఈసారి కూడా అలయన్స్కి వచ్చారు. ఏది 2009లో కూడా అలయన్స్ పిలిచారు. కాంగ్రెస్ పిలిచింది, టీడీపీ పిలిచింది. అలయన్స్లకు పోకపోతే నిలబడకపోతే ఇది అప్పటి నుంచి మాకు ఇంకా ఎప్పుడెప్పుడా బయటపడేది అనేటటువంటి ఇది మొదలైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.